నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. 3 రోజుల సమ్మె 18, 19, 20 ఈ తారీఖుల్లో దేశవ్యాప్తంగా విజయవంతంగా ఉద్యోగులు నిర్వహించారు. సాధారణంగా ఎప్పుడైనా ఉద్యోగస్తులు కార్మికులు ఉద్యమాలలోకి వెళ్ళటానికి ఎప్పుడు వెనకడుగేసిన సందర్భం సాధారణంగా ఉండదు. నాకు ఎప్పుడు ఏం గుర్తొచ్చిందంటే ఓంప్రకాష్ గుప్తా గారు ప్రభుత్వం లేనప్పుడు 21 రోజులు 100 రూపాయల కోసం సమ్మె చేస్తే దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. సమ్మె అయిపోయిన తర్వాత ఓపీ గుప్తా గారిని నిలదీశారు, ఏంది ప్రభుత్వం లేనప్పుడు అని. ప్రభుత్వం లేనప్పుడు మనం సమ్మె చేయటం కరెక్ట్ కాదు అని సమ్మెలో పాల్గొనకుండా ఏ కార్మికుడు కూడా ఆగల. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం, ఈ 3 రోజుల నుంచి చాలామంది ఉద్యోగస్తులు సార్ ఏమన్నా పిలిచారా చర్చలకి, ప్రభుత్వం స్పందించిందా, స్పందించకపోతే ఎందుకు స్పందించాలా, అసలు ఏం జరిగింది, కంపల్సరీగా సమ్మెలోకి వెళ్లాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది, డిసెంబర్ 3వ తారీఖున నిరవధిక సమ్మె పిలుపుని ప్రభుత్వం నుంచి కమ్యూనికేషన్ల మంత్రి నుంచి సరి అయిన హామీ లేకుండానే విరమించుకున్నప్పుడు ఇప్పుడు మాత్రం 3 రోజుల సమ్మె ఎందుకు చేస్తున్నాం? సరే చేస్తాం, మన పే కమిషను దాదాపు 80% ఆఫ్ ది ఎంప్లాయీస్కి ఇది చివరి వేతన సవరణ, మనం సమ్మె చేయాలి. అయితే ఈ రోజున ఫిబ్రవరి 20 అయితే మార్చి 3వ తారీఖు, మార్చి 2వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో శనివారం ఆదివారాలు సెలవు దినాలు ఉంటాయి కాబట్టి ఢిల్లీలో ఆ 2 రోజుల సెలవు దినాలని తీసేస్తే నిక్కచ్చిగా 8 నుంచి 9 వర్కింగ్ డేస్ మాత్రమే ఉన్న సందర్భంలో ఈ 8 రోజుల్లో పే కమిషన్ వచ్చే అవకాశం ఉంటుందా? గతంలో ఎందుకు డిఓటి సెక్రటరీ పిలిచి హామీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఆమె నెగ్లెక్ట్ చేశారు? ఈ అంశాలలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మధ్యాహ్నం 12:30 సమయంలో ఒక 5 రోజుల క్రితం ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ 10% ఇస్తే, ఫిట్మెంట్ బెనిఫిట్ 10% ఇస్తే మేము సమ్మె విరమిస్తాము అని ఒక లెటరు మెసేజ్ మనందరికీ పంపించారు. మధ్యాహ్నం 12:30 సమయంలో మనకు మెసేజ్లు వచ్చింది. డిఓటి ఆఫీస్కి 2:30 సమయంలో యూనియన్లు వెళ్ళింది, మేము 5%కు ఒప్పుకుంటాం అని చెప్పారు. 5%కు ఒప్పుకోవటం కాదు, మీరు నా ఛాంబర్లోకి రావాలంటే సమ్మె విరమించుకుంటేనే లోపలికి రండి, లేకపోతే అసలు రావాల్సిన అవసరం కూడా లేదు అని డిఓటి సెక్రటరీ తిరస్కరించినట్టు వార్తలు వస్తాయి. 12:30 నుంచి 2:30 లోపు ఏం జరిగింది? ఇంకొక ముఖ్యమైన ప్రాథమికమైన అంశం ఏంటంటే ఫిబ్రవరి 2018లో ఇదే డిఓటి సెక్రటరీ డిపిఈకి ఉత్తరం రాస్తూ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి 15% కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని 5 పేజీల లెటర్ రాసింది. ఫిబ్రవరి 2018 నుంచి డిసెంబర్ 2018 లోపు డిఓటి సెక్రటరీ అసలు మీకు పే కమిషన్ ఎట్లా వస్తుంది అనేంత కీలకమైన దశలోకి ఈ 8 నెలల్లో ఏం మార్పులు జరిగినాయి? గతంలో కమ్యూనికేషన్ల మంత్రి ఫిబ్రవరిలో మాకు హామీ ఇచ్చాడు, సంవత్సరం అయిపోయినా ఏ హామీ కూడా మాకు నెరవేరలేదు, మేము అందుకని సమ్మెలోకి వెళ్తున్నాం అని యూనియన్లు చెప్తున్నారు. నిజంగానే కమ్యూనికేషన్ల మంత్రి హామీ 10 నెలల నుంచి మీకు నిలబెట్టుకుని 8 నెలల్లో 10 నెలల నుంచో నిలబెట్టుకోకపోతే ఈ 10 నెలల నుంచి మనం ఏం చేస్తున్నాం, ఏం మానిటర్ చేసాం?
ఏ ఫైల్ వెనకాల పడ్డాం, ఇది కూడా ఎంప్లాయీస్కి చెప్పాలి. ఒక్కొక్క ఉద్యోగి 3 రోజులు సమ్మె చేయటం మూలంగా 6,000 రూపాయలు కోల్పోతే, 6,000 కాకపోతే 10,000 కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సమ్మె చేద్దాం, ఇండెఫినెట్గా కన్వర్ట్ చేయండి సార్ అని కూడా అంటున్నారు. కానీ మనం సమ్మెకి ఎన్నుకున్న సమయం కరెక్టేనా? వారం రోజుల లోపల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్న సమయంలో నువ్వు 3 రోజులు వారం రోజుల్లో సమ్మె చేస్తే ఈ వారం రోజుల లోపల నీ పే కమిషన్ ఫైల్ అప్రూవల్ అవుతుందా? అప్రూవల్ కాదు అని తెలిసినా సరే సమ్మె నోటిఫికేషన్ సమ్మె ఎందుకు చేయిస్తున్నారు? దీనికి సమాధానం నాయకులే చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా సమ్మె 80 నుంచి 90% సక్సెస్ అయింది. 85 నుంచి 90% సక్సెస్ అయినా ప్రభుత్వం స్పందించటంలా. ఎందుకు స్పందించటం లేదు? మీరు చేసుకోండి, ఎన్ని రోజులు చేస్తారో. దేశంలో హైయెస్ట్ లాస్ మేకింగ్ కంపెనీ బిఎస్ఎన్ఎల్. దేశంలో ఉన్న 257 ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలన్నీ కలిపితే అందులో 25% ఒక బిఎస్ఎన్ఎల్వే. అటువంటి సంస్థకి రూల్ ప్రకారం పే కమిషన్ రాదు. మేము ఇస్తున్నాం, 0%, 5% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరెందుకు తీసుకోవటం లేదు అని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. లేదు 5% మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, డిఓటీ సెక్రటరీ సంతకం పెడితే మేము దీన్ని తీసుకుంటాం అని చెప్తున్నారు. డిఓటీ సెక్రటరీ ఎప్పుడన్నా అగ్రిమెంట్ మీద యూనియన్లతో సంతకాలు పెట్టిన సందర్భం గతంలో ఉందా? యూనియన్ నాయకులు సమాధానం చెప్పారు. గతంలో హామీ ఇచ్చినప్పుడు డీజీఎం ర్యాంక్ అధికారి రాజా గారు ఎక్విప్మెంట్ టెండర్ అప్పుడు డీజీఎం ర్యాంక్ అధికారి సంతకం పెట్టారు. 78.2 పెన్షన్ రివిజన్ ఐడిఏ పే స్కేల్ మీద పెన్షన్ రివిజన్ జరిగినప్పుడు సీఎండీ సంతకం పెట్టాడు, డిఓటీ ఆఫీసర్లు సంతకం పెట్టలేదు. ఈ రోజున మీరు అడుగుతున్నదేంటి? డిఓటీ సెక్రటరీ సంతకం పెట్టాలి. డిఓటీ సెక్రటరీ సంతకం పెడుతుందా? డిఓటీ సెక్రటరీ సంతకం పెడుతుంది, సంతకం పెట్టిన సందర్భం ఉందా లేదా ఆల్ ఇండియా నాయకత్వాలకు తెలియదా? మరి సమ్మె జరిగినాక ఏ మాత్రం పర్యవసానం ముందుకు కదలకపోతే, ముందుకు ఫైల్ కదలకపోతే, వారం రోజుల లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే దాదాపు 3 నెలల పాటు ఎన్నికలలో దేశమంతా మునిగి తేలుతున్నప్పుడు ఎలక్షన్ కోడ్ ప్రకారం మన ఫైల్ ముందుకెళ్ళదు. ఆ తర్వాత ఏర్పడబోయే కొత్త గవర్నమెంటు, నాకు కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చాను, నేను కొత్త మినిస్టర్ని, నాకు 5 నెలలు టైం కావాలి, ఒక 5-6 నెలలు పోనీయండి అన్న సందర్భం ఉంటే దాదాపు 1 ఇయర్ పాటు మన పే కమిషన్ని మనమే వాయిదా వేసుకున్న సందర్భం అవునా కాదా? డిసెంబర్ 3వ తారీఖునే మనం నిరవధిక సమ్మెలోకి వెళ్ళి ఉంటే ఈ అంతో ఇంతో ప్రభుత్వానికి టైం వచ్చేది, మన వెజిటేషన్ వల్ల కొంత కదలిక వచ్చే అవకాశం ఉండేది కదా. ఇది అబద్ధమా నిజమా? ఈ సమ్మెకి ఎల్ఐసి వాళ్ళు, బ్యాంకు వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసు, అనేక ఇతర ఉద్యోగ సంఘాలు మద్దతు పలికితే ఒక పెద్ద నాయకుడు సమ్మెకు మద్దతు పలికిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారికి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారికి కృతజ్ఞతలు అని చెప్పలేదా? అంటే సమ్మెకు మద్దతు పలికిన మిగతా వాళ్ళందరూ, మిగతా కార్మిక సంఘాలకి కనీసం కృతజ్ఞత చెప్పకుండా ఎవరిని మెప్పించడానికి ఆ మెసేజ్ పెట్టాల్సి వచ్చింది. నువ్వు అందరికీ కృతజ్ఞతలు చెప్పి దాంతోపాటు ఇంకా ఎవరెవరికి నువ్వు పెట్టుకుంటావో పెడితే మర్యాద అనిపిస్తుంది. కానీ కేవలం 2 వామపక్ష యూనియన్లకి, వామపక్ష పార్టీలకి కృతజ్ఞతలు చెప్పడంలో ఉద్యోగులకి నువ్విచ్చే మెసేజ్ ఏంటి? నువ్వు బ్యాంకు సంఘాలకి, ఎల్ఐసి సంఘాలకి, ఇతర కార్మిక సంఘాలకి అన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుంటే నమస్తే సెల్యూట్ అనేవాళ్ళు.
ఎవరి మెప్పు కోసం ఆర్గనైజేషన్లు నడుపుతున్నారు, ఎవరి మెప్పు కోసం ఒక్కొక్క ఆర్ఎం దగ్గర 6,000 7,000 రూపాయలు రికవరీ చేయించి 3 రోజుల సమ్మె చేయిస్తున్నారు. సమ్మె చేస్తున్న సందర్భం ఏంటి? ఈ సమ్మె చేస్తున్న సందర్భం వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది, ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం మీకుందా? నమ్మకం మీకుంటే డిసెంబర్ 3వ తారీఖు నాటి నిరవధిక సమ్మెని ఎందుకు వాయిదా వేశారు? ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను. ఎందుకు ప్రశ్నిస్తాను అంటే, నేను కూడా సమ్మె చేశా, నావి కూడా 6,000 పోయినాయి. నేను సమ్మె చేసినప్పుడు నాయకులుగా ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సింపుల్గా 2 వామపక్ష పార్టీల మెప్పు కోసం సమ్మె చేయించటం అనేది ఈ సందర్భంలో ఒక వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ముందు పెట్టుకుని, ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఎవరి మెప్పు కోసమో సమ్మె చేయించటం 100% తప్పు. మీరు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమ్మె చేయమన్నా మళ్ళీ సమ్మె చేస్తాం ఉద్యోగస్తులందరూ. కానీ గతంలో లాగా నిలదీయరు అనుకోవద్దు, ఖచ్చితంగా నిలదీయాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సందర్భంలో 3 రోజుల సమ్మె ఇంత విజయవంతమైన సందర్భంలో ఇప్పుడు ఎందుకు ఈ పిలుపు ఇచ్చారు? ఈ పిలుపు వల్ల ప్రభుత్వం స్పందించనప్పుడు మీరేం చేయబోతున్నారు? స్పందించదు అని మీకు తెలిసి కూడా ఎందుకు సమ్మె చేయించారు? డిసెంబర్ నాటి సమ్మె, నిరవధిక సమ్మె ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? మీ నాయకులను నిలదీయండి. నిలదీసి జరిగిన తప్పు మళ్ళీ సమ్మె పిలిపిస్తే మళ్ళీ సమ్మె చేద్దాం, కానీ నాయకులను మాత్రం నిలదీద్దాం.